ప్రైజ్ ద లార్డ్. చిన్నతనంలో అనారోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు నా తల్లి నా కోసం రక్షణలోకి వచ్చి అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి వచ్చిన తర్వాత మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు నా జీవితంలో జరిగించిండు. నాకు అనిపిస్తుంది ప్రతిరోజు కూడా ఈరోజు బ్రతికున్నామంటే దేవుని కృపే కదా, దేవుని దయే కదా అనిపిస్తుంది. కరోనా సమయంలో తండ్రికి డాడీకి అనారోగ్యం రావడము, కరోనా రావడము, మేము తీసుకెళ్ళి హైదరాబాద్లో జాయిన్ చేయడము, హైదరాబాద్కి వెళ్తుంటే అంటే అంబులెన్స్లో వెళ్ళడము, అవన్నీ పరిస్థితులు చూసినప్పుడు నాకు చాలా దుఃఖము, బాధ, భయం అనిపించింది. నేను అప్పుడు దేవుని దగ్గర మొరపెట్టుకున్నా, దేవా నా కోసం ఈ లోకంలో నీ ప్రాణాన్ని అర్పించి నన్ను రక్షించుకొని గొప్పగా నన్ను ఎంచుకొని ఎందుకు పనికిరాని నేను, నాకు చదువు లేదు, జ్ఞానము లేదు, తెలివి లేదు, నన్ను ఎంచుకొని నన్ను నీ దగ్గరికి చేర్చుకొని నీ కుడి హస్తాల్లో నన్ను చెక్కుకొని ఎన్నో విషయాలు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, ఈ విషయంలో ఆ విషయంలో అక్కడ ఇక్కడ అనేది ఏం కాదు, చర్చిల్లోనైనా, నా బిజినెస్లోనైనా, నా కుటుంబంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా అద్భుతంగా ఉంచింది నన్ను. నా కరోనా టైంలో కూడా తండ్రి ఆరోగ్యం మంచి లేనప్పుడు ఎంతో టెన్షన్ పడ్డా. నాకు హాస్పిటల్లో తెలియదు, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా నాకు తెలియదు. దేవుని దగ్గర మొర పెట్టడం ఒక్కడే తెలుసు నాకు. నేను ఇంటికి వచ్చి హాస్పిటల్లో తండ్రిని జాయిన్ చేసి ఇంటికి వచ్చి కుటుంబం అంతా కూడా ఎంతో ప్రార్థించినప్పుడు దేవుడు మా మొర విని వితిన్ 2 డేస్లో డిశ్చార్జ్ చేయి ఇంటికి రావడము. డాడీతో జాయిన్ అయిన వాళ్ళు ఎంతోమంది చనిపోయారు. మేము ఆ రోజు హాస్పిటల్కి వెళ్తాను, ఎన్నో అంబులెన్స్లు, ఎన్నో ఫోన్ కాల్స్, న్యూస్ ఛానల్లో వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, ఇంతమంది అంతమంది, లక్షల మంది, వేల మంది అని రావడం. ఇవన్నిటి నుంచి నా తండ్రిని కాపాడి ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మా జీవితంలో జరిగించిండు. నాకు అప్పుడు అనిపించింది, దేవా మా కోసం ప్రాణం త్యాగం చేసినావు, ఎందుకు పనికిరాని నన్ను, ఈ లోకంలో ఎంతోమంది చనిపోతారు కానీ నన్ను ప్రేమించి ఎందుకు పనికిరాని నన్ను, అసలు ఏ జ్ఞానము లేదు, నీకైతే అసలు నీ పనికిరాను అని అనుకున్న నన్ను కాపాడి, నన్ను కాపాడడం కాకుండా కుటుంబాన్ని కూడా కాపాడినావు కదా దేవా, నీ కోసం బతుకుతా, నువ్వు లేకపోతే నేను లేను, అసలు నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు నన్ను రక్షించుకున్నావు కాబట్టి, నీ దయ, నీ కరుణ నా పైన చూపెట్టినావు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం, ఈ స్థితిలో ఉన్నాం కదా అని డిసైడ్ అయినా నేను. అయిన తర్వాత 3 సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు, ఏ విధంగా నీ సేవలో ఎలా వాడబడాలి, ఏ విధంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. నాకున్న తలాంతులను నీకోసం వాడబడాలి, నీకోసం ఉపయోగించాలనే ఆశ నాలో ఎప్పటి నుంచో ఉండేది. వాక్యాన్ని ప్రచురించలేను, అట్లాంటి నేను నీకోసం ఏం చేయగలుగుతా, ఎట్లా చేయగలుగుతా అని అనుకున్నా. కానీ దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఒక మంచి గొప్ప ఆలోచన నాకు అనుగ్రహించిండు. ఈ అంత దినాల్లో సోషల్ మీడియాలో ఎంతోమంది వ్యర్థంగా సమయాన్ని వృధా చేస్తున్నారు. సో వాళ్ళకి ఎలా చేరాలని ఆలోచన నాకు రావడం, అదే ఆలోచనతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని, నేను బైబిల్ ద్వారా వాక్యాన్ని బోధించకున్న ఎంతోమంది ఉన్నతంగా, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా దేవుని సేవలో వాడబడుతున్న వారు అనేకులకు తెలియకుండా మారుమూల ప్రాంతాల్లో ఎంతో భయంకరంగా, కఠినమైన పరిస్థితుల్లో సేవ చేస్తున్న వారి సాక్షులను షూట్ చేయాలని నాకు ఆలోచన రావడం. దేవుడు ఈ ఆలోచన ఇచ్చినందుకు ఎంతో సంతోషపడ్డా. ఈ ఆలోచన ప్రకారము బ్లెస్డ్ లైవ్స్ అని పేరు కూడా, దేవుడు దీవిస్తే ఎట్లా ఉంటుంది, దేవుడు జీవిస్తే ఎట్లుంటుంది అనేది నేను తెలుసుకున్నా కాబట్టి నాకంటే అద్భుతంగా సేవ చేసే వారి జీవితాలు కూడా, వారి మొదటి జీవితం ఎంతో కఠినంగా, దారుణంగా, ఎంతో చెడిన పరిస్థితుల్లో భయంకరంగా ఉంటుంది. వారు అటువంటి పరిస్థితుల నుంచి వారి జీవితాన్ని తెలుసుకొని అద్భుతంగా, ఆశ్చర్యకరంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకొని సత్య దేవుణ్ణి తెలుసుకొని మంచిగా, అద్భుతంగా వాళ్ళ జీవితాలను గడుపుతున్న ఎన్నో జీవిత స్టోరీస్, ఎన్నో టెస్టిమోనీస్ ఉన్నాయి. వాటన్నిటిని షూట్ చేసి అనేకులకు పరిచయం చేయాలని ఒక ఉన్నతమైన ఆశయంతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము. దీన్ని అనేకులు ఆదరించి, మీరు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో వారికి ఊరటగా, వారికి ఓదార్పుగా ఉండాలని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆగస్ట్ 15th రోజున మొదటి ఎపిసోడ్ లాంచ్ చేయాలని ఆశతో ఉన్నాము. దానికోసం మీరు ప్రార్థించండి. మా కోసము, మా కుటుంబం కోసము, ఈ చిన్ని పరిచర్య కోసము, ఈ యూట్యూబ్ ఛానల్ కోసము మీరు ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మధ్యలో వాడనైన నన్ను పిలిచినది అద్భుతము. నేను దేనికి
పాత్రను కాదు, ఇది కృపయే